హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ ఆలు దమ్ బిర్యానీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఆనియన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ ముక్కల్ని ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా, కొన్ని వేసుకోవాలి, లేదంటే ఆయిల్ అనేది పొంగిపోతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టాలి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి కానీ అంత క్రిస్పీగా రావు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్యాన్ నుంచి ఆనియన్స్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అనేవి మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా కొంచెం లావుగా కట్ చేసుకోవడం వల్ల మనకు బిర్యానీలో ఆలుగడ్డ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ ముక్కల్ని 2 సైడ్లు కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనం బిర్యానీలో ఆలుగడ్డ ముక్క తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 సైడ్లు ఆలుగడ్డ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా ఆలుగడ్డ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ 2 కప్పుల బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఈ రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది విరిగిపోకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి బౌల్లోకి. కొత్తిమీర, పుదీనా, ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి ఆలుగడ్డ ముక్కలు పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు మంచి ఆలుగడ్డ ముక్కలు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది లాస్ట్ వేసుకోవాలి, లేదంటే మసాలాలు ఆలుగడ్డ ముక్కలకి పట్టవు. ఇప్పుడు మనకి వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా, ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కొంచెం ఇందులోకి వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఉడుకుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది ముద్దలా రాకుండా పొడిగా వస్తుంది మసాలా అనేది. ఇలా రైస్ వీడియోలో చూపిస్తున్నట్టు కుక్ అయితే సరిపోతుంది మనకి. రైస్ని మనం ఇట్లా కట్ చేస్తే 2 పీసెస్ అయితే మనకు రైస్ అనేది 80% కుక్ అయినట్టు. ఇప్పుడు అలా కుక్ చేసిన రైస్ని అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ మంచి కలర్ రావడం కోసం నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని వేడి చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనాని పైన వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం ఫుడ్ కలర్ వేయకుండా ఈ నెయ్యిలో పసుపు వేసుకొని వేడి చేసి వేస్తే సేమ్ ఫుడ్ కలర్ లాగానే కనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ అనేది రెడీ అవుతుంది. రైస్ అనేది మంచిగా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా పొడిగా వస్తుంది. ఆలుగడ్డ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా మసాలా అంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, రైస్ మసాలా కలిసేట్టు. ఆలు దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.